శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుడిని శ్రావణ మాసానికే రాజుగా చెప్పారు. వర్ష ఋతువు, పంట పొలాలు, ప్రకృతి, కొండల మీద నుండి జారుపడుతున్న జలపాతాలు ఇవన్నీ కూడా మహాదేవుడికి స్వాగతం పలుకుతాయి. ప్రకృతి పరమేశ్వరుడు వస్తున్నాడు అనే సంతోషంతో చాలా సంతోషంగా స్వాగతాన్ని చెప్తోంది. గంగాజలం కన్నా కూడా పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసము పూర్తి కాకముందే మీ చేతికి ఒక నల్ల దారాన్ని తప్పకుండా కట్టుకోండి. యశోదామాత కూడా శ్రీకృష్ణుడికి నల్లదారాన్ని కట్టింది. ఆ పరమేశ్వరుడికి సమర్పించిన నల్లదారము శివుడి యొక్క కృపతో, జగదంబ యొక్క కృపతో, శని భగవానుడి యొక్క కృపతో, ఆంజనేయ స్వామి యొక్క కృపతో మీ ఇంట్లో ధన ధాన్యాల యొక్క భాండాగారాలు అనేవి పెరుగుతాయి. నవనిధులకు అధిదేవత కుబేర దేవుడు ధన సంపత్తులను మీకు వరంగా ఇస్తాడు. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ధనము, సుఖ సమృద్ధులు, వైభవము, కీర్తి, ఉత్తమమైన ఫలితాలను పొంది మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. నల్లదారము మీకు ఎక్కడైనా కూడా లభిస్తుంది. ఎంత పేదవారినైనా కూడా ఈ పరిహారం చేసుకోవడం వలన వారు ధనవంతులు అవుతారు. నల్లదారం మీకు చాలా సులభంగా ఎక్కడైనా కూడా మీకు లభిస్తుంది. ఈ నల్లదారాన్ని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా ధరిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలోనే నల్లదారాన్ని కట్టుకోవాలి. ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు వస్తూ ఉన్నాయి. నల్లదారాన్ని కట్టుకోవడానికి తేలికైన పద్ధతిని మనం ఇప్పుడు ఈ వీడియోలోనే తెలుసుకుందాము. చాలా మహత్వపూర్ణమైనది. అసలు నల్లదారాన్ని ఎందుకు కట్టుకోవాలి? మనము చాలా గొప్ప గొప్ప వాళ్ళని చూసినప్పుడు నల్లదారాన్ని కట్టుకోవడం చూసి ఉన్నాము. నల్లదారానికి చాలా విశేషత ఉంది. నల్లదారాన్ని ఒక విశేషమైన భాగంలో మనం ధరించినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. మనం చూసినట్లయితే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా నల్లదారాన్ని ధరిస్తూ ఉన్నారు. ఇది వారి వెనకాల సఫలతకు వెనకాల ఉన్న రహస్యము. చాలా మందిని చూసినప్పుడు అసలు నల్లదారాన్ని ఎందుకు ధరిస్తున్నారు? మీరు దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది ఒక అంధవిశ్వాసము అని. అంధవిశ్వాసం అయినట్లయితే గొప్పవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నవారు వీరందరూ కూడా నల్లదారాన్ని ధరించడం మీరు చూసి ఉండవచ్చు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని చాలామంది అనుకోవచ్చు. కానీ నల్లదారాన్ని మీరు ధరించినట్లయితే తప్పకుండా అది మిమ్మల్ని ఉన్నత స్థితులకు తీసుకుని వెళుతుంది. నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీస్ని ఉత్పన్నం చేస్తుంది. ఏదైనా శుభకార్యాలలో కానీ, పూజాది కార్యక్రమములు చేసుకుంటున్నప్పుడు కానీ నల్ల రంగు వస్త్రాలను ధరించరు. నల్ల వస్త్రాలను ధరించడం వలన నల్ల తాడుని చేతికి కట్టుకోవడము, ఈ రెండింటిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఈ తేడా భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. చిన్నపిల్లలకు దిష్టి దోషాలు తగలకుండా వారికి నల్ల బొట్టును పెడుతూ ఉంటారు. అలాగే వారికి నల్ల తాడును కూడా కడుతూ ఉంటారు. వాస్తవానికి నలుపు రంగు అన్ని రకాలుగానూ అశుభం కాదు. నలుపు రంగుని ఈశ్వరుడు కూడా సర్వశ్రేష్టంగా చెప్పారు. నలుపు రంగు యొక్క శక్తిని స్వయంగా కాళీమాత కూడా మనకి వివరిస్తూ ఉంది. మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనేక రకాలైన ఫోటోలను మీ పూజా మందిరంలో మీరు చూసే ఉంటారు. కానీ సాల గ్రామాలను మనం చూసినట్లయితే అవి నలుపు రంగులోనే ఉంటాయి. నలుపు రంగు కపిల ఆవు అని అంటారు. ఈ ఆవుని చాలా శుభప్రదంగా చెప్పారు. శుభ ఫలితాలను ఇచ్చేదిగా చెప్పారు. నల్ల ఆవు పాదాల దగ్గర ఉన్న మట్టిని మన నుదురుపై ధారణ చేసినట్లయితే మనకి సమస్తమైన పాపాల నుండి కూడా ముక్తి లభిస్తుంది. నలుపు రంగు కుక్కకు కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా మహత్యాన్ని ఇచ్చారు. కుక్కని కాల భైరవుడి యొక్క వాహనంగాను, కోరగ్రహాల యొక్క ప్రభావం నుండి బయటపడడానికి, శని దోషాలు ఏలిన నాటి శని నుండి దూరం చేసుకోవడానికి నల్ల కుక్కకు ఆహారాన్ని పెట్టడం వలన ఈ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని
జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. నల్ల దారం ఎప్పుడైతే మీరు మీ శరీరంపై ధారణ చేశారో అది మీ శరీరం నుండి ఎటువంటి శక్తులను కూడా బయటకు వెళ్ళనివ్వదు. ఈరోజు మనం చెప్పుకునే ఈ పరిహారంతో మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు సఫలతను సాధిస్తారు. ఎంతో సంతోషం వస్తుంది. ఎంత సంతోషం వస్తుంది అంటే దానిని మీరు ఎప్పుడూ కూడా ఊహించి కూడా ఉండరు. మీరు ఏదైనా ధార్మిక కార్యాల నిమిత్తం వెళ్ళినట్లయితే, అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, భైరవుడు ఆలయానికి వెళ్ళినా, మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ ఉన్న పూజారులు నల్ల దారాలను ఇస్తూ ఉంటారు. ఆ నల్ల దారాలు మీకు తీర్థయాత్రలలో ఎలా లభిస్తాయి అంటే, మీరు అక్కడ ఉన్న పూజారులకు నల్ల దారాలను ఇచ్చినట్లయితే వారు ఆ నల్ల దారాలను భగవంతుడి యొక్క పాదాల వద్ద ఉంచి పూజించి మీకు ఆ నల్ల దారాలను తిరిగి ప్రసాదం రూపంలో మీకే ఇస్తారు. నల్ల దారానికి ఎంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీస్ అయినా కూడా అంతం చేసే శక్తి ఉంది. ఎప్పుడైతే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయో, ఇంట్లో శుభకార్యాలలో అడ్డంకులు వస్తూ ఉన్నట్లయితే మీరు నల్ల దారంతో ఈ అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు. ఎవరి దిష్టి దోషమైనా మీ పైన పడినట్లయితే ఆ దిష్టి దోషం మిమ్మల్ని జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు చాలా కష్టపడి పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా సఫలత అన్నది మనకు లభించదు. మనకి చాలా దూరంలో మన విజయాలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకునే ఈ పరిహారంతో మీ పైన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలోనికి శుభత్వం వస్తుంది. దాని ద్వారా మీరు ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. ఈ నల్ల దారం కట్టుకోవడం అన్నది ఇప్పటి ఆచారం కాదు. ఎప్పటి నుండో కాళ్ళకి, చేతులకి, మెడకి ఈ నల్ల దారాలను కట్టుకుంటూనే ఉన్నారు. ఇది మన శరీరం వరకు వస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ ని ఆపటంతో పాటు మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. మన శరీరంలోని బలహీనతలను దూరం చేస్తుంది. శత్రువుల నుండి రక్షించబడడానికే దీనిని కట్టుకుంటూ ఉంటారు. చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి మీరు ధనవంతులు అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరంలో 5 తత్వాలు ఉన్నాయి. మన శరీరము 5 తత్వాలతో నిండబడి ఉంది. ఈ పంచతత్వాలు పృథ్వీతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వము, జలతత్వము. వీటన్నింటి నుండి వచ్చే శక్తి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎవరిదైనా శాపాలు గాని, దిష్టి దోషాలు కాని మన పైన పడినప్పుడు వీటి నుండి అంటే పంచతత్వాల నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మన శరీరంలోనికి ప్రవేశించలేవు. అందువల్లనే శరీరానికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. నలుపు రంగు దారము మన పైన దిష్టి దోషాన్ని పెట్టేవారి ఏకాగ్రతను భంగం చేస్తుంది. మీరు శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున కానీ లేదా ఏదైనా రోజునైనా సరే నల్ల దారాన్ని తీసుకుని శనిదేవుని యొక్క ఆలయానికి గాని, హనుమంతుడి యొక్క ఆలయానికి గాని వెళ్ళండి. మీరు శనిదేవుడి యొక్క ఆలయానికి వెళ్ళినట్లయితే శని భగవానుడికి మీరు ఆవాల నూనెను వెయ్యండి. కొద్దిగా ఆవాల నూనెను ఆ దారానికి పూయండి. మీరు ఒకవేళ హనుమంతుడి ఆలయానికి వెళ్ళినట్లయితే హనుమంతుడి పాదాల వద్ద ఉన్న సింధూరాన్ని ఆ నల్ల దారానికి పూయాలి. దానితో పాటు మీరు తీసుకుని వెళ్ళిన దారానికి మీరు 7 ముడులను వెయ్యాలి. ముడులను వేసేటప్పుడు మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను మీరు భగవంతుడికి చెప్పుకోవాలి. మీ జీవితంలో ఉన్న 7 సమస్యలను చెప్పుకుంటూ మీరు 7 ముడులను వేయవచ్చు. మీరు ముడులను వేసేటప్పుడు భగవంతుడికి చెప్పుకోవడం మాత్రము మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని శ్రావణ మాసంలో ఈ క్రియను తప్పకుండా చెయ్యండి. మీకు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా, మీరు చేసే పనులలో అడ్డంకులు వస్తున్నా, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, అప్పులు పెరిగిపోతూ ఉన్నా, కుటుంబంలో సమస్యలు ఉన్నా, గొడవలు జరుగుతూ ఉన్నా, మీరు భగవంతుడికి ఆ సమస్యను చెప్పుకుంటూ ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఒక ముడిని వెయ్యండి. ఆ విధంగా మీరు 7 సమస్యలను చెప్పుకుంటూ 7 ముడులను వెయ్యండి. భగవంతుడి యొక్క పాదాల వద్ద ఒక దీపాన్ని వెలిగించండి. ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చెప్పండి. ఇలా చేయడం వలన ఆ నల్ల దారము అన్నది సిద్ధించబడుతుంది. మీరు ఎప్పుడైనా కాళీమాత ఆలయానికి వెళ్ళి శ్రావణ మాసంలోనే వెళ్ళండి. వెళ్ళి అమ్మవారికి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి. మీరు ఒక చీరను లేదా ఒక జాకెట్ ముక్కని గాని అమ్మవారికి పెట్టుకుని
మీతో పాటు నల్ల దారాన్ని తీసుకుని వెళ్ళి పూజారి గారితో చెప్పండి, వీటిని మా పిల్లల కోసం తీసుకుని వెళుతున్నాను అని చెప్పి వారు ఆ దారాలకు పూజ చేసి మీకు వాటిని తిరిగి ఇస్తారు. లేదా మీకోసమే కావాలి అనుకున్నా, మీకోసమే లేదా మీరు ఏదైనా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నా ఎవరి కోసమైనా కూడా మీకు ఏ విషయం గురించి ఆ నల్ల దారాలను అక్కడ ఉన్న పూజారి గారికి ఇచ్చారో ఆ సమస్యను వారికి చెప్పండి. వారు పూజించి మీకు ఆ నల్ల దారాలని ఇస్తారు. ఆ నల్ల దారం మీకు విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఎవరైతే కాళీమాత పాదాల వద్ద ఉంచిన నల్ల దారాన్ని తెచ్చి కట్టుకుంటారో వారి శత్రువులు నశించిపోతారు. దిష్టి దోషాలు, పితృదోషాలు, కాలసర్ప దోషము, శని దోషము, కుజ దోషాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని సతాయించవు. పిల్లలు ఈ దారాన్ని ధరించినట్లయితే వారు ఎటువంటి భయాలు కూడా లేకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. శ్రావణ మాసంలో మీరు ఎప్పుడైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళినట్లయితే మీరు ఒక ఆసనాన్ని వేసుకుని కూర్చోండి. ముందుగా హనుమాన్ చాలీసాని చదువుకోండి. ఆ తరువాత మీకున్న 7 సమస్యలను చెప్పుకుంటూ మీ దగ్గర ఉన్న నల్ల దారానికి 7 ముడులని వేయండి. మీరు ఏదైతే ముడులు వేశారో ఆ దారాన్ని దీపానికి చూపిస్తూ 7 సార్లు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. మీరు ఈ క్రియను చేసి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు మందిరం నుంచి దారాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఆ నల్ల దారాన్ని మీ పూజా మందిరంలోనే ఉంచేయండి. ఆ తర్వాత ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ నల్ల దారాన్ని కట్టుకోవచ్చు. ఈ నల్ల దారము శరీరంపై ఉన్నట్లయితే చెడు దృష్టులు ఏమీ కూడా మన వరకు రాకుండా ఉంటాయి. శని దోషాల నుండి రక్షించుకోవడం కోసము నల్ల దారాన్ని కట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ నల్ల దారాన్ని ఒంటి మీద కట్టుకోవడం ఇష్టం లేనివారు దీనిని మీరు సింహద్వారం బయట పై భాగంలో దీనిని కట్టండి. దానివలన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ప్రవేశించలేవు. శ్రావణ మాసం పూర్తి అయ్యేలోపే ఈ నల్ల దారాన్ని మీరు కట్టండి. మీ నుండి చెడు శక్తులు అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ధర్మశాస్త్రాల అనుసారము, వేదాల అనుసారము ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయో ఆ ఇంట్లోనికి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించదు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం బయట నల్ల దారాన్ని కట్టుకున్నట్లయితే ఆ నల్ల దారము మీ గుమ్మం వరకు నెగిటివ్ ఎనర్జీస్ ని రాకుండా ఆపుతూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీస్ మీ ఇంట్లోనికి రాకపోయినట్లయితే మీ ఇంట్లోనికి సుఖ సంతోషాలు అనేవి వస్తాయి. మీ దాంపత్య జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, ఇద్దరి మధ్యలో ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు కలుగుతూ ఉన్నట్లయితే మీ బెడ్షీట్ కింద మీరు అభిమంత్రించి తెచ్చుకున్న నల్ల దారాన్ని మీ బెడ్షీట్ కింద ఉంచుకోండి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు మీ దంపతులు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ నల్ల దారానికి ముడి వేయడం మాత్రము మర్చిపోకండి. ఈ నల్ల దారము మీ దాంపత్య జీవితంలో సంతోషాలను తప్పకుండా తీసుకుని వస్తుంది. చంటి పిల్లలు నడుముకి నల్ల మొలతాడును తప్పకుండా కట్టాలి. అసలు ఈ మొలతాడుని ఎలా కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇలా కట్టుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి? శ్రావణ మాసం పూర్తి అయ్యేలోపు తప్పకుండా మీ పిల్లలకు కట్టండి. మీ పిల్లలకు ఈ నల్ల దారాన్ని కట్టడం వలన వారి అండకోశాలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు బలంగా ఉంటారు. వారి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలినట్లయితే, దిష్టి దోషం తగిలింది అనే లక్షణాలు వారిలో కనిపిస్తూ ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఒక నల్ల దారాన్ని కట్టండి. ఈ పరిహారం వెంటనే దాని ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మీరు నల్ల దారాన్ని కట్టినా కూడా మీకు ఫలితాలు రాకపోతూ ఉన్నట్లయితే మీరు ఆ దారాన్ని శనివారం రోజున, మంగళవారం రోజున కానీ హనుమంతుడి ఆలయానికి తీసుకుని వెళ్లి అభిమంత్రించి తీసుకుని వచ్చి మళ్లీ కడుతూ ఉన్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు పూజించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ జపించండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ నల్ల దారానికి మనము శక్తి అనేది ఇంకా పెంచాలి. అందువల్లనే మనము ఇటువంటి మంత్ర జపాలతో ఆ నల్ల దారానికి శక్తిని ఇవ్వాలి. మీరు ఒకవేళ ఆలయానికి వెళ్ళలేము
అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఇంట్లో దీపాన్ని వెలిగించుకుని ధూపాన్ని చూపిస్తూ ఉంటారో మీరు అప్పుడు ఇంట్లోనే దీపం ఎదురుగా ఈ నల్ల దారాన్ని 7 సార్లు తిప్పి మంత్రాన్ని 7 సార్లు జపించండి. ఓం హం హనుమతే నమః అని కాని ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కాని జపించండి. ఆ దారంలో శక్తి పెరుగుతుంది. మీరు ఎంత చెడ్డ పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నా మీరు అందులో నుండి బయటకు వస్తారు. ఒక చిన్న నల్ల దారము మీకున్న ఎన్నో కష్టాలను తొలగిస్తుంది. గ్రహ పీడలు, వాస్తు దోషాలు, చెడు శక్తులు, అనేక రకాలైన సమస్యలు దూరమవుతాయి. ఇంట్లో సుఖ సమృద్ధులు పెరుగుతాయి. ధనాకర్షణ అనేది పెరుగుతుంది. నల్ల దారాన్ని మీ వాహనాలకి కట్టుకున్నా కూడా దిష్టి దోషాలు అనేవి తగ్గుతాయి. దుర్ఘటనలు అనేవి జరగకుండా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.